టీఎస్ ఎక్స్ప్రెస్ న్యూస్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతా నగర్ ఎంపీపీగా ఎన్నికైనటువంటి ముఖ్య విజయలక్ష్మి పైన అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేశారు. మొత్తం 8 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను 6 సభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా డిఆర్ఓ రవీంద్రనాథ్ తెలిపారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో సోయా రైతుల అవస్థలు వర్ణాతీతంగా మారాయి. సోయా కొనుగోలు కోసం ప్రభుత్వ రంగ సంస్థ మార్కెట్ షెడ్ ఏర్పాట్లు చేపట్టి కొనుగోలును ప్రారంభించినట్టుగా ప్రకటించారు. దీంతో తాన్సీ, తలమడుగు, భీంపూర్ మండలాలకు చెందినటువంటి పలు రైతులు సోయాబీన్ పంటలను విక్రయించుకునేందుకు తరలిరాగా యార్డులో తీరా పంటను కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల నుంచి మార్కెట్ యార్డులో పడిగాపులు కాస్తున్నామని, కొనుగోళ్లపైన మార్కెట్ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మార్కెట్లోనే రైతులు నిరసన వ్యక్తం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 2K రన్ నిర్వహించారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి ప్రారంభమైనటువంటి 2K రన్ను డిఆర్ఓ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ డిఆర్ఓ రమేష్ రాథోడ్ పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షలు వ్రాసే విద్యార్థులు ఒక ప్రణాళిక, ఒక లక్ష్యాన్ని రూపొందించుకొని పరీక్షలు వ్రాస్తే తప్పక విజయం సాధించవచ్చునని కొమరం భీం జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ అన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా సిర్పూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరీక్షా సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిర్పూర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో వచ్చే నెలలో 10వ తరగతి పరీక్షలు వ్రాసే వివిధ పాఠశాలలకు చెందినటువంటి 750 మంది విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి సింగిల్ విండో చైర్మన్ గా ఆళ్ల సుమన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డిపై అవిశ్వాసం నెగ్గగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో జిల్లా సహకార సంఘం అధికారి శ్రీ మాల ఆధ్వర్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. కాగా ఇందులో చైర్మన్ గా ఆళ్ల సుమన్ రెడ్డి, వైస్ చైర్మన్ గా తాళ్లపల్లి సదయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ దర్శనానికి సంబంధించిన లెక్కలు పూర్తయ్యాయని ఆలయ అధికారులు తెలిపారు. గత 3 రోజులుగా జరిగిన జాతరకు హుండీ దర్శనం, ప్రసాదం, పార్కింగ్ తో పాటుగా వివిధ రూపాలలో 36,17,371 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు.